వావ్! అజయ్ అన్నా మన ఎన్నోసారి ఇది అప్స వాడుడు? ఇది నేను వాడుడు ఫస్ట్ టైం అన్న. అప్స ఐటి వాడుడు ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ప్లస్ మనకేంటంటే మనం ఇత్తులు పెట్టినాక చెట్లకి ఫస్ట్ అడుగు మంది వేసేటప్పుడు 100 ml బస్తాకి కలిపేసిన. బస్తాకు 100 ml కలిపేసిన ఒకటి. సెకండ్ టైం వచ్చేసి యూరియా అడుగు మందులో మళ్ళీ బస్తాకి 100 ml మళ్ళీ కలిపేసిన. 2 స్ప్రేలు చేసిన. ఇప్పటికి 3 times స్ప్రేలు చేసిపించిన. స్ప్రేకు 10 ml డబ్బాకు 10 ml వేసుకుంటా స్ప్రే చేయించిన. ఇప్పుడు అనేసరికంటే ఈసారి నాకు చేను రిజల్ట్ బాగుంది, చెట్లు కూడా మంచిగా ఉన్నాయి అన్న. ఓకే సార్. అంటే మనకి ఇప్పుడు ఈ చేను హైట్ ఉంది, పక్కపొంటి చేనులో ఇద్దరు మా పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళు అవుతారు, వాళ్ళు వాళ్ళేరు. వాళ్ళకి నాకి తేడా బాగుంది అన్న. హైట్ మంచి హైట్ పెరిగింది, గ్రీన్ ఉంది కొంచెం. మళ్ళీ ప్లస్ ఏంటంటే వర్షాలు లేకపోతే ఈసారి ఇంకా మనకి నెల 15 రోజులు వర్షాలు లేకపోయినట్టుంటే తప్పిడి వర్షాలు పడ్డట్టుగా పడి ఉంటే మస్తు ఉంటుండే. ఇంకా ఇప్పుడు మనం కనబడకపోతుంటే ఈ సిచ్యువేషన్లో అంత బాగుంటుండు. ఇప్పుడు అప్పుడు నెల 15 రోజులు సీరియల్గా పడి ఇప్పుడు వర్షాలు మొత్తానికి పోయేసరికి కొంచెం నార్మల్గా ఉంది. కానీ ఇప్పటికైనా కానీ మనకు కాపుతోనే ఇబ్బంది లేదన్న. మంచి కాయలు మంచిగా పడ్డాయి. కాయలు మాత్రం మంచిగానే పడినాయి. వాడుకోవచ్చు, ప్రతి ఒక్క రైతు వాడచ్చు. పొలం కూడా చాలా బాగుంది ఈసారి. పొలం మంచిగా ఉన్నది, పత్తి మంచిగా ఉన్నది. ఓకే. నేను గంటకు పిలకలు లెక్క పెట్టి చూస్తే 40 పిలకలు వస్తున్నాయి అన్న వరి కర్రకి. మనం వేసింది తిండి వరి మొత్తం. కానీ చాలా 100% మంచి రిజల్ట్ ఉంది. సూపర్ వాడుకోవచ్చు, ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు ఇది. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అన్న. మీరు మాకు సపోర్ట్ చేసిర్రు, మేము మీకు సపోర్ట్ చేస్తామన్న. వెల్కమ్. కానీ రైతులు కూడా అందరూ చూసి వాడుకుంటే మంచి లాభం. అంటే వాళ్ళన్నా చెప్పేటోళ్ళు ఉండాలి, దొరకాలి. మనకి కూడా ఇది చూడండి, చెట్లకి దోమ కానీ పురుగు కానీ ఏది లేదు. నేను 15 రోజులు అవుతుంది కొట్టించి మందు. తేడా బాగుంది, బాగా తేడా. మనం 10 రోజులకు వాస్తవానికి రైతులు ఏంటంటే వారానికి ఒకసారి కొడుతూనే ఉంటారు పత్తికి మందు. ఇప్పుడు నేను 15 రోజులు దాటింది కొట్టించి, అయినా కూడా మనకి ఇంట్లో దోమ పురుగు ఏది లేదు, నీట్గా ఉంది. అంటే మనం ఇది కంపల్సరీ వాడుకోవచ్చు. ఓకే. అంటే మనం వాడిన మందులు సూపర్ పనిచేస్తుంది. దానికి మన 15 days టైం వరకు కూడా మనకి పురుగు రాకుండా ఏది లేకుండా మంచిగా కాపాడుతుంది. ఓకే. చెట్టు కూడా మస్తు నీట్గా ఉంది, తేజ్గా. వాడిన చేనుకు వాడిన చేనుకు చాలా తేడా ఉంది. ఆకులు కూడా నీట్గా ఉన్నాయి. గడ్డి మందులో కూడా వాడానన్న. గడ్డి మందులో డబ్బాకు 10 ml వేసి కొట్టించిన, గడ్డి మొత్తం పోయింది. గడ్డి మందులో కూడా బాగా పనిచేసింది. ఈ చేనులోనే మొత్తం డబ్బాకు 10 ml వేయించుకుంటా కొట్టిపించిన. ఓకే. పంపుతోని మంచిగా పనిచేసింది. గడ్డి అయితే మాత్రం మస్తు పోయింది. గడ్డిగా మళ్ళీ పెరగలే, మళ్ళీ రాలేదు, పోయింది. ఇక పత్తి పెరిగినాక గడ్డి పెరగలే. ఇక ఆడికే ఇప్పుడు ఎండిపోయిన గడ్డి పూసలు ఉన్నాయి చూడండి. కింద ఎండిపోయిన గడ్డి పూసలు ఉన్నాయి, కానీ మళ్ళీ గడ్డి పెరగనియలే. ఇక మనం ఈ చెట్ల పొంటి మధ్యలో అయితే ఏం లేకుండా పోయిందన్న. చాలా నీట్గా అయింది చేను కూడా. ఓకే. ఇంకా కిందికి బాగుందన్న. ఓకే, సూపర్. గింత హైట్ వచ్చింది, గింత మంచిగా ఉన్నదంటే. ఆ పక్క 2 చేనులు మన పెద్ద చిన్న ఆపు వాళ్ళకు మా పెద్దనాన్న లాస్ట్ టైం నా చేను చూసి, ఏం కొట్టినవరా నువ్వు అంటే గిట్ల ఇది మా కొట్టే మందులు ఇది వాడినే, అందుకే చేను మంచిగా ఉందని చెప్తే అతను కూడా నాకు ఒకటి తెప్పిరా అంటే తీసుకొచ్చి ఇచ్చిన. పొలానికి కొట్టిండు, ప్లస్ పత్తికి కొట్టిండు. ఈసారి వాడిండు. ఓకే. ఇక కంటిన్యూ మళ్ళీ ఎవరెవరైతే వాడతారో వాళ్ళందరికీ. నా చేను చూసి ఇక్కడ దగ్గర ఒక 4-5 రైతులు తెప్పించుకున్నారు. కానీ 100% మంచి రిజల్ట్. కంపల్సరీ వాడాలి రైతులు. పెట్టుబడి తగ్గుతుంది అన్న మనకి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అజయ్. ఓకే అన్న. నగునూరు విలేజ్ కరీంనగర్ దగ్గర ఉంటుంది.